అంశము దీర్ఘాయువు. వాక్యము సామెతలు 10వ అధ్యాయము 27వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్షు తక్కువైపోవును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనిషికి చావు అనేది ఏ వైపు నుండి అయినా రావచ్చు. అందుకే చనిపోతామేమో అన్న భయం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చావుకి భయపడనివారు చాలా అరుదుగా ఉంటారు. చాలా కాలం బ్రతకాలి అని అందరూ కోరుకుంటారు. ఎక్కువ కాలం బ్రతకాలని శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటూ మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం చేస్తుంటారు. శరీరానికి హాని కలిగించేవాటికి దూరంగా ఉంటారు. మనిషి ఆయుష్కాలము దేవుడు నిర్ణయించిన ప్రకారం 70 లేదా 80 సంవత్సరాలు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. కీర్తనలు 90:10. మానవజాతి ప్రారంభంలో వారి ఆయుష్కాలం దాదాపు 1000 సంవత్సరాలు ఉండేది. భూమి మీద అత్యధిక కాలము 969 సంవత్సరాలు జీవించిన వ్యక్తి మెతుషెల. కాలక్రమంలో మనుష్యులు దేవునికి అవిధేయులై తమ ఆయుష్షును తగ్గించుకుంటూ వచ్చారు. పాపమునకు బానిసలైన మనుష్యులు అనారోగ్యాలను కొని తెచ్చుకుంటూ కనీసం దేవుడు ఇచ్చిన 80 సంవత్సరాలు కూడా జీవించలేని పరిస్థితి తెచ్చుకున్నారు. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలము పూర్తిగా అనుభవించకుండానే అర్ధాంతరంగా చనిపోతున్నారు. వారి వారి క్రియల ఫలితంగా మనుష్యులు చావు దగ్గరకు పోతుంటారు. దేవుడు వారికిచ్చిన ఆయుష్షుని వారే తగ్గించుకుంటారు. దేవునికి విధేయులుగా ఉండేవారు వారి పూర్తి ఆయుష్కాలమును అనుభవిస్తారు. మరణమనేది ఎల్లప్పుడూ అనేక రూపాల్లో మనిషి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని కీర్తనలు 68:20లో వ్రాయబడిన ప్రకారం మనుష్యులు అర్ధాంతరంగా చావకుండా దేవుడు మరణం నుండి తప్పిస్తాడు. దేవునియందు భయభక్తులు కలిగి ఉండటం దీర్ఘాయువును ఇస్తుందని తెలియక చాలామంది తమ ఆయుష్షును పెంచుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు చేసి రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. అయినప్పటికీ వారి డబ్బు, వారి ప్రయాస బూడిదలో పోసిన పన్నీరు అవుతుందే తప్ప వారి ఆయుష్షు ఏమాత్రం పెరగదు. దేవుడు మనిషిని తన కొరకు ఏర్పరచుకొని తన కొరకు జీవించాలని భూమి మీద జన్మింపచేశాడు. అయితే మనిషి దేవుడు తనకిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ ఈ భూమి మీద వారి కొరకు వివిధ తంత్రములు కల్పించుకుంటున్నాడు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెనుగాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనియున్నారు. ప్రసంగి 7:29. దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్షును తగ్గించుకోవడానికి కారణం మన అవిధేయతే. దేవుని మాట వినకుండా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా ఉంటే దేనిని బట్టి ఆయన మనల్ని బ్రతకనివ్వాలి? ఎవరి ఇష్టప్రకారం వారు జీవిస్తూ ఇతరుల పట్ల జాలి, దయ లేకుండా ఇతరులను ప్రేమించకుండా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోవాలా? దేవుని ఇష్టప్రకారం జీవించిన వారే ఆయన ప్రేమకు పాత్రులవుతారు. కాబట్టి మనం దేవునియందు భయభక్తులతో జీవిస్తే దేవుడు మనకు దీర్ఘాయువును ఇస్తాడు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము. సామెతలు 10:27. మరి దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుష్కాలమును దేవునియందు భయభక్తులు గలిగి జీవించడం ద్వారా పూర్తి చేసుకోవడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో నీవు మాకు అనుగ్రహించిన ఆయుష్షును నీయందలి భయభక్తులతో జీవిస్తూ పూర్తి చేయులాగున నీ కృప దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.